కల్కిలో ప్రభాస్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలు, దీపికా పడుకునే వంటి క్రేజీ హీరోయిన్ ఉన్న రిలీజ్ తర్వాత వీళ్ళందరికంటే సినిమాలో ఒక యాక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. లేటెస్ట్ గా వచ్చిన మిరాయిర్లో హీరో తేజ సజ్జా, విలన్ మనోజ్ కంటే మరో యాక్టర్ ఫేమస్ అయ్యాడు. క్రేజీ హీరోల కంటే 2-3 నిమిషాలు కనిపించే వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? హైలైట్ గా నిలిచే సీన్స్, రోల్స్ కు పెద్ద హీరోలు, క్రేజ్ ఉన్న హీరోలను తీసుకోవడానికి డైరెక్టర్ వెనకడిగేస్తున్నారు. నోటెడ్ కాని ఫేసులతో బరువైన పాత్రలు వేయిస్తున్నారు. ఒకవేళ అది కుదరకపోతే విఎఫ్ఎక్స్ నే నమ్మేసుకుంటున్నారు. ఇక సినిమాల్లో స్టార్ల కంటే చిన్న పాత్రలకే ఎక్కువ క్రేజ్ వస్తుంది. కొన్నిసార్లు అయితే ప్రేక్షకులకు ఆ పాత్రలో నటించింది ఎవరో తెలుసుకోవాలని గూగుల్లో కూడా వెతుకుతున్నారు. ముఖ్యమైన పాత్రలే అయినా డైరెక్టర్స్ క్రేజీ యాక్టర్స్ ను పెట్టకుండా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. క్రేజీ హీరోలను తీసుకుంటే చిన్న చిన్న పాత్రలో సరిగా నటించలేరంటూ విమర్శలు వస్తున్నాయి. అందుకే దర్శకులు రిస్క్ లేకుండా క్రేజ్ లేని నటులనే తీసుకుంటున్నారు. వారికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా మారుతుంది. ఇక రీసెంట్ గా వచ్చిన మిరాయి సినిమాలో హీరో తేజ, విలన్ మనోజ్ కంటే ఒక థియేటర్ ఆర్టిస్ట్ గౌరవ్ బోరా ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో నటించింది గౌరవ్ బోరానే. ఆయన ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు, యాడ్స్ లో నటించారు. ఈ ఒక్క సినిమాతో గౌరవ్ బోరాకు మంచి పేరు వచ్చింది.